ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రేమ అమూల్య పెళ్లి కోసం తను రెడీ అయ్యి వస్తుంది. అప్పుడు ధీరజ్ ప్రేమని అలానే చూస్తూ ఉంటాడు. ప్రేమ ధీరజ్, నేను ఈ చీరలో చాలా అందంగా ఉన్నాను కదరా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ తన మనసులో పిచ్చి ఎక్కువైతే అలాగే అనిపిస్తుంది లేవే అనేసి తన మనసులో అనుకుంటాడు. తర్వాత అవునురా ధీరజ్, ఈ పువ్వులు ఎందుకు ఇచ్చావురా అనేసి ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని ఇచ్చానే అనేసి అంటాడు. లేదంటే మళ్ళీ నువ్వు హట్ అయ్యి మళ్ళీ మా నాన్నకి కంప్లైంట్ ఇస్తావు కదని అందుకే ఇచ్చాను అనేసి అంటాడు. అంటే ప్రేమ నా మీద ప్రేమతో ఇవ్వలేదారా అనేసి, అయితే నేను తీసేస్తాను లేరా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, వద్దు తీసేయకే, పెట్టుకో, ఫ్లవర్స్ బాగున్నాయి నీకు అనేసి అంటాడు. తర్వాత ధీరజ్, నీ పని నువ్వు చూసుకోవే, నా పని నేను చూసుకుంటాను, పెళ్లి పనులు చాలా ఉన్నాయే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత విశ్వ అమూల్యతో, మీ ఇంటి పతనం, మీ నాన్న చావు అన్నీ జరుగుతాయి అమూల్య అనేసి అంటాడు. అప్పుడు అమూల్య, రే విశ్వక్ నిన్ను చంపేస్తాన్రా అనేసి తన గల్ల పట్టుకొని చెంపల మీద కొడుతూ ఉంటుంది. అప్పుడు విశ్వక్, ఏంటి నువ్వు నన్ను చంపేది? నేనే మీ అందరినీ మానసికంగా చంపుతాను. తప్పించుకోవాలని చూస్తూ నాలో ఇంకొక రూపం చూస్తావే? ఈ తాళిని నీ మెడలో కడితే మీ నాన్న గౌరవం, పరువు నిలబడతాయి. కానీ ఇదే తాళిని నేను కడితే ఆ పరువు నిలబడదనే. అసలు నా ప్లాన్ చెప్తాను విను. నేను నిన్ను ప్రేమించిన మాట అబద్ధం. రాత్రంతా నువ్వు నాతోనే ఉంటావు, రేపు ఉదయం ఇంటికి వెళ్ళిపోతావు, నీ పెళ్ళి ఆగిపోతుంది. మీ నాన్న పరువు, గౌరవం అందరి ముందు తలదించుకొని నిలబడతాడు మీ నాన్న. నేను అనుకున్నది చేసి చూపిస్తాను, మీ నాన్నకి కోలుకోకుండా దెబ్బ కొడతాను అనేసి అమూల్యతో చెప్తాడు. చెప్పి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమూల్య చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత బుజ్జమ్మ టెంపుల్కి వెళ్తారు, బుజ్జమ్మ రామరాజు. అప్పుడు బుజ్జమ్మ కామాక్షికి ఫోన్ చేసి అమూల్యను రెడీ చేయి నేను వచ్చేవరకు అనేసి చెప్తుంది. అప్పుడు కామాక్షి, ప్రేమ అలాగే నర్మద దగ్గరికి వెళ్ళి అమూల్యను రెడీ చేయాలి, అన్ని ఏర్పాట్లు చేయండి అనేసి అంటుంది. అప్పుడు కామాక్షి అమూల్య రూమ్లోకి వెళ్ళి అమూల్య అమూల్య అని పిలుస్తూ ఉంటుంది. కానీ అమూల్య రూమ్లో ఉండదు. అప్పుడే నర్మద వచ్చి, ఏమైంది కామాక్షి, అమూల్య ఏది అనేసి అడుగుతుంది. అప్పుడు కామాక్షి, అమూల్య కనిపించడం లేదు, ఎక్కడుందో చూడు నర్మద అనేసి కామాక్షి అలాగే నర్మద ఇద్దరు ఇల్లు మొత్తం వెతుకుతారు. వెతుకుతుండగా ప్రేమ, ఏమైందక్క అంత వెతుకుతున్నావు అనేసి అడుగుతుంది. అప్పుడు నర్మద, అమూల్య కనిపించడం లేదు ప్రేమ అనేసి చెప్తుంది. అప్పుడు ప్రేమ షాక్ అయిపోతుంది. అమూల్య కనిపించకపోవడం ఏంటక్క, ఇల్లంతా వెతికావా అంటే ఇల్లంతా వెతికాను ప్రేమ, ఎక్కడ కనిపించడం లేదు, వెతుకుదాందా అనేసి వల్లి అలాగే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ అలాగే నర్మద ఇంట్లో అందరి అమూల్య గురించి వెతుకుతూ ఉంటారు. అప్పుడు అమూల్య కనిపించడంతో షాక్ అవుతారు. అసలు నర్మద, ప్రేమ ఎక్కడికి వెళ్ళింది అమూల్య అని. తర్వాత వల్లి అలాగే భాగ్యం, ఆనందరావు మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు మనమే అమూల్యని ఆ విశ్వకు అప్పగించామని తెలిస్తే ఇంకేమైనా ఉందా అనేసి వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యం, నువ్వేం టెన్షన్ పడకు, ఎలాగో జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడకు అనేసి భాగ్యం వల్లిని అంటుంది. తర్వాత తిరుపతి వాళ్ళందరూ ఫంక్షన్లో, పెళ్లి జరుగుతుందన్న ఫంక్షన్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి డ్యాన్సులు వేస్తూ ఉంటారు. నర్మద, ప్రేమ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే చందు అలాగే సాగర్, ధీరజ్ వస్తారు. వచ్చి మా చెల్లి రెడీ అయిందా, మేము చూడొచ్చా అనేసి అంటారు. అప్పుడు ప్రేమ అలాగే నర్మద చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు ధీరజ్, ఏమైంది ప్రేమ, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు, అసలు ఏం జరిగింది అనేసి అడుగుతాడు. అప్పుడు ప్రేమ, అమూల్య కనిపించడం లేదు అనేసి అంటుంది. అప్పుడు షాక్ అయిపోతాడు ధీరజ్, అమూల్య కనిపించకపోవడం ఏంటి అనేసి షాక్లో ఉంటారు. అప్పుడు ఇల్లంతా చూసారా అంటే ఇల్లంతా చూసాను, ఎక్కడ కనిపించలేదు అనేసి ప్రేమ చెప్తుంది. నర్మద కూడా అంతా చూసాను ఇల్లంతా, కానీ ఎక్కడ కనిపించలేదని సాగర్కు చెప్తుంది. అంతలోనే వల్లి, భాగ్యం, మనం కూడా మేనేజ్ చేయాలి, మనకి ఏం తెలియనట్టు అనేసి వల్లి వచ్చి నర్మద, ప్రేమ ఇద్దరు అమూల్యని రెడీ చేశారా, ఎంతైనా నా మర్దల పిల్లలు నేనే రెడీ చేయాలని వెయిట్ చేస్తుందా నా మర్దల పిల్ల అనేసి ఏం తెలియనట్టుగా అడుగుతుంది. అప్పుడు ప్రేమ, ఇంట్లో ఎక్కడ చూసినా అమూల్య కనిపించడం లేదంటే వల్లి, అవునా అమూల్య కనిపించడం లేదా, ఏం తెలియనట్టుగా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ అలాగే సాగర్, చందు, అసలు చెల్లి కనిపించకపోవడం ఏంటి అనేసి షాక్లో, అసలు ఇదంతా విశ్వక్ పని అయి ఉంటుంది, ఆ విశ్వక్ గడి సంగతి చెప్తాము అనేసి ముగ్గురు అన్నదమ్ములు భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి ఇంట్లో రే విశ్వక్ ఎక్కడున్నావురా, బయటికి రారా అనేసి అంటారు. ఈరోజు నా చేతిలో చచ్చావురా నువ్వు అనేసి ముగ్గురు అన్నదమ్ములు అంటారు. తర్వాత భద్రావతి, రే ఆపండిరా, అసలు చెల్లి ఎక్కడుందో తెలుసుకోవాలి, కానీ మా ఇంటికి వచ్చి ఇలా మొత్తం ఆగమాగం చేస్తున్నారేంటిరా అనేసి నవ్వుకుంటూ వస్తుంది. అయినా పెళ్లిపీటల మీద ఉండవలసిన మీ చెల్లెలు ఇంట్లో లేదంటే ఎవరితో లేచిపోయిందని అర్థం కదరా అనేసి అంటుంది. అప్పుడు చందు, సాగర్, ధీరజ్ కోపం వచ్చి, ఏ భద్రావతి
ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటారు. అప్పుడే సేనాపతి వచ్చి నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా ఇలా రెచ్చిపోతున్నారేంట్రా అనేసి అంటాడు. అప్పుడు ధీరజ్ రెచ్చిపోవడం కాదు, నా చెల్లి కనిపించడం లేదు, నీ కొడుకు మా చేతిలో చచ్చాడు ఈరోజు అనేసి అంటాడు. అప్పుడు సేనాపతి మీ చెల్లిని మా కొడుకు తీసుకురావడం ఏంట్రా అనేసి అంటాడు. అప్పుడు చందు అదంతా మీ పనే అయి ఉంటుంది అనేసి అంటాడు. మా చెల్లిని ఎక్కడ దాచారో మీరే చెప్పండి అనేసి అడుగుతాడు. అప్పుడు సేనాపతి భద్రావతి అయినా మీ చెల్లి ఎక్కడుందో రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, పార్కులలో వెతకాలి, కానీ మా ఇంటికి వచ్చి వెతకడం ఏంట్రా అనేసి అనేసరికి ముగ్గురు అన్నదమ్ములకు కోపం వస్తూ ఉంటుంది.